హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండకూడదు, మనకు గుడికి వెళ్ళినప్పుడల్లా అదే డౌట్ వస్తుంటుంది అనమాట కొంతమందికి. నాకు కూడా చాలాసార్లు వచ్చింది. ఇవాళ వచ్చేసి భగవంతుని రూపమైన విగ్రహాలకు మంత్రయంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయన్నమాట. సాక్షాత్తు దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది అంటే మనకు నిజంగానే ఆ ఏదైతే రూపం ఉంటుందో ఆ అంశ మనకి విగ్రహానికి కనిపిస్తుంది అన్నమాట. నిత్య ధూప నైవేద్యాలు ఉంటాయి. శుచి, ఆచారము, శుభ్రతలు అవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులు ఉంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు. అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వర్తించడం జరిగేది భగవద్ దోషం అవుతుందన్నమాట. మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవ దర్శనము పూజాధికాలు చేయరు. దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండకూడదనమాట. గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు. అంతే కదా ఫ్రెండ్స్, గుడిలో కూడా స్త్రీలని క్లీన్ చేయడానికి ఇది ఫ్రెండ్స్, గుడిలో స్త్రీలు ఎందుకు పూజారులుగా ఉండకూడదు అనే దానికి సమాధానం అంట. ఇదే సమాధానం అని మీకు తెలిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.